హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. అందరికీ హ్యాపీ సండే మామ. బిగ్ బ్రేకింగ్ న్యూస్. పుష్ప 2 ద రూల్ సినిమా ఈ నెల జనవరి 17 థియేటర్లో రీలోడెడ్ వర్షన్ అంటే ఎక్స్ట్రా ఒక 20 మినిట్స్ అంటే 20 నిమిషాలు ఫుటేజ్ని యాడ్ చేశారు. ఇది మనందరూ తెలుసు, మన ఛానల్లో మీకు అప్డేట్ ఇచ్చారు. అండ్ అదే రోజు మిడ్ 12 గంటలకి ఈ సినిమాని ఓటీటీ వర్షన్లో లీక్ చేశారు మామ. అండ్ సేమ్ మనకు 3 గంటల 44 నిమిషాల 4 సెకండ్ల రన్ టైంతో హెచ్డి వర్షన్ ఈ సినిమా లీక్ అయింది. తెలుగు ఒరిజినల్ ఆడియోలో అండ్ తమిళ్ ఒరిజినల్ ఆడియోలో ఈ సినిమా ప్రజెంట్ ఓటీటీ వర్షన్లో అయితే అవైలబుల్ ఉంది. అండ్ అంతకుముందు ఒక 15 రోజుల ముందు ఈ సినిమా హెచ్డి వర్షన్ లీక్ అయింది 5GB రేంజ్లో. కానీ తమిళ్లో మాత్రమే ఒరిజినల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేశారు. కానీ తెలుగులో హై క్వాలిటీ ఆడియో అంటే థియేటర్లో సౌండ్ విజువల్స్ క్లాప్స్ అవి వస్తాయి కదా, ఆ ఆడియోతో మనకు అవైలబుల్ ఉంది ఎప్పుడు 15 రోజుల ముందు. కానీ ఇప్పుడు మనకు హెచ్డి వర్షన్ 4GB రేంజ్లో మనకు అవైలబుల్ ఉంది తెలుగు ఆడియోలో. అయితే ఆ రీలోడ్ వర్షన్ కూడా మనకు అవైలబుల్ ఉంది మామ. మొత్తానికి మీకు 4K వర్షన్ కావాలంటే ఈ నెల జనవరి 30 లేకపోతే జనవరి 31 వెయిట్ చేస్తుంది మామ. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా 4K వర్షన్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమా ఓన్లీ హెచ్డి వర్షన్ మనకైతే లీక్ అయింది తెలుగులో అండ్ ఒరిజినల్ ఆడియోలో ఉంది మామ. సో చూసేయండి, ఓకే. ఆల్రెడీ నేను రీలోడెడ్ వర్షన్ చూసాము మామ. 24 minutes 4 seconds యాడ్ చేశారు థియేటర్లో కూడా. అదే వర్షన్ మనకు ఇప్పుడు హెచ్డి వర్షన్ కూడా లీక్ అయింది. అండ్ స్టార్టింగ్లో జపనీస్ వాళ్ళతో ఒక ఫైట్ ఉంటుందా, అది ఎందుకు వచ్చింది అనేది ఒక క్లారిటీ ఇస్తూ మనకు సినిమా మిడిల్లో జస్టిఫికేషన్ చేశాడు డైరెక్టర్ శివకుమార్. అదైతే అదిరిపోయింది. అండ్ అదేవిధంగా స్టార్టింగ్లో రిలీజ్ అయిన ఆ ఫుటేజ్ ఏదైతే ఉందో 3 hours 20 minutes ఆ రన్ టైంతో జాలిరెడ్డితో ఒక్క సీన్ కూడా లేదు. ఈ రీలోడ్ వర్షన్లో జాలిరెడ్డితో ఒక సీన్ ఉంది. అదేవిధంగా షెకావత్ పుష్ప దగ్గర ఉన్న కొన్ని ఎర్రచందనం దొంగలు ఉంటాయి కదా, అవి పట్టుకొని స్టేట్మెంట్ ఇస్తాడు ప్రెస్ వాళ్ళకి. అది ఒక కొంచెం కంటిన్యూషన్ సీన్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. మొత్తానికి రీలోడెడ్ వర్షన్ చాలా బాగుంది మామ. క్లియర్గా డిజైన్ చేశాడు డైరెక్టర్ శివకుమార్, అది మ్యాటర్. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే మామ, బాయ్.